हैदराबाद के नामपल्ली इलाके में पेश आए खौफनाक आतिशबाजी के वाक़े पर फायर डीजीपी विक्रम सिंह मान ने मीडिया से बात करते हुए कहा है कि यह हादसा मुकम्मल तौर पर कवायद व ज़वाबित की खिलाफ वर्जी के बायस पेश आया। इन्होंने वाज़ेह किया कि इमारत के सेलर में किसी भी किस्म का सामान रखने की इजाज़त नहीं थी। फायर डीजी के मुताबिक सेलर में खतरनाक केमिकल, रैक्सिन और मैट्रिसेस जैसी आतिशगेर अशिया ज़ख़ीरा की गई थी, जिसकी वजह से आग ने तेज़ी से शिद्दत इख्तियार की। इसी सबब फायर इंजनों और अमले की भरपूर कोशिशों के बावजूद शोलों पर काबू पाने में काफ़ी वक्त लगा। इन्होंने मजीद कहा है कि वॉचमैन के अहल खाना को भी इसी सेलर में रिहाइश फराहम की गई थी, जो कि संगीन कवायद की खिलाफ वर्जी है और जानी नुकसान की एक बड़ी वजह बनी। फायर डीजी विक्रम सिंह मान ने बताया कि जांबाग अफराद की लाशें इमारत के मुख्तलिफ हिस्सों से बरामद हुई। इन्होंने कहा है कि इस रेस्क्यू ऑपरेशन में सिर्फ फायर डिपार्टमेंट ही नहीं बल्कि हाइड्रा, पुलिस और दीगर मुतल्लका महकमों ने भी भरपूर ताउन किया। फायर डिपार्टमेंट के तकरीबन 200 एहलकार इस इमदादी कार्रवाई में शामिल थे। इन्होंने ये भी इंकशाफ किया कि फर्नीचर शॉप के मालिक ने फायर डिपार्टमेंट से कोई इजाजतनामा हासिल नहीं किया था। इब्तदाई जांच के मुताबिक आग लगने की वजह शॉर्ट सर्किट या सिगरेट हो सकती है। आखिर में फायर डीजी ने कहा है कि इस वाक़े के सिलसिले में दुकान के मालिक सतीश के खिलाफ फौजदारी मुकदमा दर्ज करके सख्त कार्रवाई की जाएगी। इसी दरमियान आबिद पुलिस ने बच्चा फर्नीचर्स के मालिक सतीश बच्चा को गिरफ्तार कर लिया। ब्यूरो रिपोर्ट, मुंसिफ न्यूज़। రోడ్డు మధ్యలో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ సతీష్ బచ్చా అని ఫర్నిచర్ షాప్లో, ఆ ఫర్నిచర్ షాప్లో కింద సెల్లార్లో ఉన్నటువంటి ఫర్నిచరు తగలబడడం జరిగింది. నిన్న మధ్యాహ్నం నుంచి పోలీస్ యంత్రాంగం మరియు ఫైర్ డిపార్ట్మెంటు, ఎన్డీఆర్ఎఫ్ ప్లస్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు టైమ్లీ వాళ్ళు స్పందించి అంత ఎలక్ట్రిసిటీ ఆఫ్ చేయడం జరిగింది. ఈ మంటలు 2-3 అవర్స్లోనే బాగా ఫ్లేమ్స్ వచ్చి మొత్తం ఎంటైర్ బిల్డింగ్ అంతా స్మోక్తో నిండి ఉన్నది. సో అన్ని టీమ్స్ కలిపి పోవడానికి కొద్దిగా కష్టతరంగా ఉండే, అయినా కానీ ప్రయత్నంలో ఏంటంటే ఈరోజు మార్నింగ్ లోపలికి వెళ్ళి చూడగా 5 మంది ఉండడం జరిగింది. దాంట్లో 2 వాచ్మెన్ పిల్లలు, ఒకరేమో వాళ్ళ హౌస్ కీపింగ్ ఉమెన్ ఉన్నారు, 2 వాళ్ళ ట్రాన్స్పోర్ట్ చేసే ఆటో డ్రైవర్స్ ఉన్నారు. ఇది సతీష్ బచ్చా అని వాళ్ళ ఫర్నిచర్ షాపు. దీనికి ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేస్తూ చాలా కష్టతరంగా ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. నేను కలెక్టర్ గారు, సిపి గారు, ఆల్ డిపార్ట్మెంట్ హెడ్లు అందరూ అక్కడనే ఉండి ఇదంతా పర్యవేక్షించడం జరిగింది. ఈరోజు ఉదయం వాళ్ళనందరినీ పోస్ట్మార్టం చేసి వాళ్ళ స్వస్థలంకి పంపించడము అయిపోయింది. దానికి ఆర్డీఓ వీళ్ళు వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకేమన్నా ఉంటే దాన్ని బట్టి నేరస్తులను అరెస్ట్ చేయడము ఇదంతా జరుగుతుంది. ప్రస్తుతానికైతే సతీష్ బచ్చా పైన కేసు చేయడము అయింది. ఫిర్యాదు వాళ్ళ వాచ్మెన్ యాదయ్య అన్న తను, వాళ్ళ 2 పిల్లలు చనిపోయారు కదా, తన ఫిర్యాదు మేరకు వాళ్ళ ఓనర్ పైనే చేయడం జరిగింది. దీన్ని ఫైర్ యాక్సిడెంట్ మరియు మేజర్ సెక్షన్ పెడుతూ అతని పైన కేసు చేయడం జరిగింది. ఇప్పుడు అతన్ని ఎప్పుడు త్వరలోనే అతన్ని రిమైండ్ చేయడం జరుగుతుంది. సెక్షన్స్ ఫైర్ యాక్సిడెంట్ మరియు 105 బిఎన్ఎస్ ప్రకారం చేయడం జరుగుతుంది. ఫస్ట్ సెల్లార్లోనే ఉన్నాయి మృతదేహాలు మొత్తము 5 అక్కడనే ఉన్నాయి. వాళ్ళు డ్యూ టు స్మోక్ బయటికి రాలేకపోయారు, దాంతోనే ఆ స్మోక్తోనే చనిపోయారు. వాళ్ళు బయటికి త్వరగా బయటికి వచ్చే పరిస్థితి లేనట్టు ఉండే, సో ఆ స్మోక్కే వాళ్ళందరూ చనిపోవడం జరిగింది. ఆ బిల్డింగ్ మొత్తం చుట్టుముట్టంతా ఎవాక్యుయేట్ చేసి బిల్డింగ్ మొత్తం మంటలు ఆర్పడానికి నిరంతరం ఒక 20 దాకా ఫైర్ ఇంజన్లు, ఆల్ డిపార్ట్మెంట్స్ కృషితోన బాగానే అన్నీ ఆర్పడం జరిగింది. పక్కన ఉన్నవన్నీ కూడా ఖాళీ చేయించడం జరిగింది. బిల్డింగ్ పరిస్థితి ఏంటి? ఎందుకంటే 12 గంటల వరకు మంటల్లోనే ఉంది కదా. అది మేము ఫర్దర్గా ఈ ఫైర్ వాల్ నుంచి కానీ ఆర్ఎండ్బి నుంచి వీళ్ళందరి నుంచి మేము ఒక టెక్నికల్ టీమ్తోన అవన్నీ రిపోర్ట్స్ తీసుకోవడము, దీనికన్నీ మేము రాస్తూ అన్ని డిపార్ట్మెంట్స్తోనే మేము రిపోర్ట్స్ తీసుకున్నాక అది క్లారిఫై అవుతుంది. సకాలంలో ఫైర్ ఇంజన్ రాకపోవడం వల్ల జరిగిందని వాళ్ళు ఆరోపిస్తారు. అలా ఏం లేదు, ఫైర్ ఇంజన్ కూడా ఆల్మోస్ట్ ఇన్ టైమే వచ్చింది. 25 మినిట్స్ లోపలనే వచ్చేసింది. వచ్చేసి ఆ టర్నింగ్స్ బై లైన్లోకి పోవడం కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేది.
ఆ టైంలోనే వచ్చింది ఫైర్ ఇంజన్స్ కూడా. అన్నీ చాలా వచ్చాయి ఫైర్ ఇంజన్స్. అన్నీ కూడా వాళ్ళు కష్టపడి బిల్డింగ్ పైకి వెళ్ళి లోపల నుంచి బయట నుంచి అన్ని సైడ్స్ నుంచి మ్యాక్సిమం 100% వాళ్ళ కృషితో కవర్ చేయడం జరిగింది. సార్ మెయిన్ వేరే బిల్డింగ్స్ కానీ వేరే ఫర్నిచర్ షాప్స్ మీద పోలీస్ శాఖ నుంచి ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి సార్ ఈ విధంగా డంపింగ్ చేయడం? ప్రస్తుతానికి ఈ కేసులో మాత్రము అంటే సెల్లార్ నుంచి అయ్యింది, వాళ్ళ ఫర్నిచర్ ఉన్నదని కదా, న్యాచురల్లీ సెల్లార్లకు ఇవన్నీ డంప్ చేయడానికి ఉండదు. దానిపైన తర్వాత మా పై ఆఫీసర్స్ ఉత్తర్వు మేరకు లీగల్ గేమ్ యాక్షన్ ఉందో అవన్నీ తీసుకోవడం. मजीद खबरों के लिए हमारे चैनल मुंसिफ न्यूज़ 24/7 को देखते रहिए। अगर वीडियो अच्छी लगी तो लाइक करें, शेयर करें और चैनल को सब्सक्राइब करें।